టెంపుల్ చూడు మామూలు పళని అయిపోయిన తర్వాత డే 4 గురువాయూర్ వచ్చినాము. దర్శనం కూడా అయిపోయింది. మా మంచి దర్శనం పొద్దున్నే 4 o'clock స్టార్ట్ అయినాము. ఇక్కడ 1000 రూపాయల దర్శనంలో మాకు 10 నిమిషాల దర్శనం అయిపోయింది. బయటికి వెళ్ళిన ప్రసాదం తీసుకుని ఒకసారి టెంపుల్ చూపిస్తా చూడు. చాలా మంది పబ్లిక్ ఉన్నారు. పొద్దున్న 3 o'clock నుండి స్వాములందరూ వచ్చి లైన్ కట్టి దర్శనాల కోసం వెయిట్ చేస్తారు. మేమే కొంచెం తొందరగా వచ్చినాం అనుకుంటే అప్పటికే మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారు ప్రసాదం, ఇది ఫ్రీ ఇచ్చారు. ఇదొకటి, ఇంకా అరటిపళ్ళు, తులసాకు, ఇది ఒక చిన్న దేవుని ఇచ్చారు. అరటిపండు ఇది ఫ్రీ అన్నమాట. 1000 రూపీస్ టికెట్ మీద అది ఫ్రీ ఇచ్చారు ఒకరికి. మేమేదో 4 గంటలకు లేచి పొద్దున్నే తొందరగా దర్శనం అవుతుంది అనుకుంటే ఇక్కడ మాకన్నా ముందు చాలా మంది రెడీ చేసి వచ్చారు. చాలా బాగుంది, మస్తు ప్రశాంతంగా ఉంటుంది గురువాయూర్. ఫస్ట్ ఈ క్రౌడ్ చూసి మన కేరళ గురువాయూర్ కృష్ణ టెంపుల్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. పొద్దున 4 o'clock 5 o'clock స్టార్ట్ చేసినాము. ఇంకా జనరల్గా నార్మల్ దర్శనానికి అయితే 6 hours పట్టింది. మామూలుగా టికెట్ 1000 రూపీస్ టికెట్ అయితే 15 minutes అయిపోయింది. అవుతుంది అన్నమాట దర్శనం. ఇంకా దర్శనం చేసుకొని స్వాములందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇంకో 9 kilometers మనకు దూరంలో విష్ణుమాయ టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఆనే తినేసి అక్కడికెళ్ళి మళ్ళీ స్టార్ట్ అవుతాం. కేరళ ఇల్లులు అయితే మామూలుగా ఉంటాయి. ఆ లొకేషన్లు ఇల్లులు. మా ఈ స్వామి ఏమో మా డ్రైవర్ స్వామి ఆ హైవేల మీదేమో మెల్లపోతాడు, ఈ గల్లీలానేమో స్పీడ్ పోతాడు, టాలెంట్ చూపిస్తాడు. ఏమంటేనేమో అన్నాడు అంటారు, అలాగపోతే వీళ్ళు చేస్తాడు. మస్తుంది వాటర్ కాల్వా. కేరళనే ఎట్లా చూడు. టెంపుల్ వచ్చేసింది. కరంగూడియా? ఓకే, మనం దిగినాక అటు సైడ్ దిద్దాం. టెంపుల్కి వచ్చేసినాం. ఇక్కడ ఈ 2 టెంపుల్స్, దీని ఆపోజిట్ లో కూడా ఇంకో టెంపుల్ ఉంటుంది. ఈ 2 దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతాం అన్నమాట. దిగి ఇది కూడా ఇదేం టెంపుల్ స్వామి ఎదురున్నది? ఓకే, ఫస్ట్ ఇది చూసిన తర్వాత లోపలికి మళ్ళీ దానికి ఆపోజిట్కి వెళ్దాం. గరుడ సన్నిధి.
బాగుంది. ఓ పెరింగొట్టుపెర. శివుడు పార్వతి పైన విష్ణుమాయ, విష్ణు అన్నమాట. ఓ మస్తు పెద్ద ఉంది స్వామి ఇది. ఇంకా లైటింగ్ కూడా చేస్తారు, ఇంకా టైం పడుతుంది ఇది, కానీ చాలా బాగుంది. ఇది చాలా పెద్ద ఉంది. అదే కోనేరు లాగా. విష్ణుమూర్త అగో కోనేరు. దేవుడు బ్యాక్ సైడ్ నుండి ఇది ఇంకా లైటింగ్ ఇలా సెట్ చేస్తారు అనమాట. దీన్ని బాగా చేస్తారు. ఇది అసలు ఒక్కసారి లోపల మామూలుగా అది మొత్తం అంత క్లోజప్ అంత క్లోజప్ అమ్మవారు కొంచెం క్లోజప్ లో తీయనిస్తారు. లైవ్ మ్యూజిక్ వీళ్ళు మనకి హీరోస్ వీళ్ళంతా. ఓకే, మనకి గుడికి ఎవరెవరు సెలబ్రిటీస్ వచ్చారు? కొన్ని గర్భగుడిలో చూపిస్తారు, తీయనిస్తలేరు గర్భగుడిలో. అయినా కూడా ట్రై చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా.
బాగుంది. ఇది మన గణపతి ఆలయం. అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి. సీన్ మీకు అర్థమై ఉంటుంది కదా, రావణుడు చంపేసి ఉంటుంది అన్నమాట. అదే ఆ ఫైట్ సీన్, యుద్ధం బాగా చేసేది. తర్వాత మనకు శివపార్వతులు, గణపతి స్వామి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి. ఇంకా చాలా కొన్ని మనకి లాంగ్వేజ్ తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ అలా అయితే చూపిస్తున్నా. రామలక్ష్మణుడు, ఆడ కూడా దిగొచ్చు, నువ్వు కూడా దగ్గర వస్తావు. విష్ణుమాయ టెంపుల్ అన్నట్టు దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేస్తున్నాము. లోపల కూడా ఏం కాలేదు, వీడియో అయితే ఏమిచ్చారు ఫామ్లో, కానీ చాలా బాగుంది. చూస్తే మాత్రం అవగైతే బయటికి వెళ్తున్నాం. పోయినాం కదా విష్ణుమాయ టెంపుల్, అది అక్కడ కొత్త కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇగో ఇది పాతది, ఇది కూడా దర్శనం అయిపోయింది. లోపలికైతే ఫోన్ అలో చేయలేదు. చూడండి, కేరళ టెంపుల్స్ అయితే మామూలుగా లేవు. దర్శనం అయిపోయింది. కోనేరు, పార్కింగ్. మా బస్సు రెడీగా ఉంది, ఇక మన కోసమే వెయిటింగ్ అన్నమాట. కొడతారు ఇప్పుడు ఇక స్వాములు. మా కన్నస్వామికి వాళ్ళ డాడీ స్వామి తినిపిస్తాడు చూడు. తిను మింగు. యాక్టింగ్ చేస్తున్నావు, మింగలేడు. ఏం చేస్తున్నావు అసలు? తిను. వెరీ గుడ్. దోమలు